కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజ్ల నిర్వహణ లోపాలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ కమిషన్ కు నీటిపారుదల శాఖ అధికారులు తప్పుడు సమాచారం ఇస్తున్నారా? కమిషన్ ఏ సమాచారం కోరినా అందరూ కూడబలుక్కొని ఒకే రకంగా చెబుతూ వాస్తవాలు వెల్లడి కాకుండా చేస్తున్నారా అంటే అవుననే అభిప్రాయాలే వ్యక్తమవుతున్నాయి. అధికారులు తప్పుడు సమాచారం ఇస్తున్నట్లుగా పీసీ ఘోష్ కమిషన్ గుర్తించిందని, అందుకే సమగ్ర సమాచారాన్ని అఫిడవిట్ల రూపంలో ఇవ్వాలని కోరిందని తెలిసింది. కానీ అఫిడవిట్లలో కూడా కీలక అంశాలు లేవని కమిషన్ గుర్తించినట్లు సమాచారం. విచారణ కమిషన్ కు సమగ్ర సమాచారం అందించాలని, పూర్తి స్థాయిలో సహకరించాలని సీఎం రేవంత్ తో పాటు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించినా వారు తమ తీరు మార్చుకోలేదని తెలుస్తోంది. వాస్తవాలు కమిషన్ కు చేరకుండా అడ్డుకోవడమే కాకుండా సాక్ష్యాలు అందించే విషయంలోనూ కలిసికట్టుగా ఒకే విషయం చెప్పాలని అధికారులు నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ప్రస్తుతం నీటిపారుదల శాఖలో కీలక బాధ్యతలు చూస్తున్న వారంతా గత ప్రభుత్వంలో చక్రం తిప్పిన వారేనని, కమిషన్ను బురిడీ కొట్టించేలా అధికారులకు వారే సూచనలు ఇస్తున్నారనే ఆరోపణలున్నాయి. వీరి సూచన మేరకే అధికారులు ఇంతకు ముందు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ తో పాటు జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ నిపుణుల బృందం విచారణ సమయంలో కూడా కూడబలుక్కొని తప్పుడు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఘోష్ కమిషన్ విచారణ ప్రారంభమైన నాటి నుంచే కీలక అధికారులు ప్రణాళిక ప్రకారం వాస్తవాలను మరుగునపరిచే ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజ్ల పనుల్లో దాదాపు 150 మంది దాకా అధికారులు పాలుపంచుకోగా అందులో 33 మంది క్రియాశీలకంగా వ్యవహరించినట్లు సమాచారం. బ్యారేజ్ల వైఫల్యానికి కారకులు వీరేనని, వాస్తవాలు వెలుగులోకి వస్తే తమ బండారం బయటపడుతుందనే వీరు కమిషన్ కళ్లకు గంతలు కట్టేందుకు ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. అధికారులు కూడబలుక్కొని తమకు సమాచారం ఇవ్వకూడదని నిర్ణయించుకున్నట్లుగా జస్టిస్ ఘోష్ గతంలోనే గుర్తించి ఈ విషయమై ఉన్నతాధికారులను నిలదీసినట్లు సమాచారం. తమకు సమాచారం ఇవ్వరాదని వారు వాట్సాప్లో సమావేశాలు నిర్వహిస్తుంటే ఇక కమిషన్తో ఏం పని అని ఆయన నిరసన వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ విషయం మంత్రి ఉత్తమ్ దృష్టికి వెళ్లడంతో ఆయన అధికారులను మందలించినట్లు సమాచారం. కమిషన్ చైర్మన్ హైదరాబాద్లో ఉన్న సమయంలో సమావేశాలు నిర్వహిస్తే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చినట్లు తెలిసింది. అయితే శాఖను ప్రక్షాళన చేయకుండా, కీలక బాధ్యతల్లో ఉన్న వారిని తప్పించకుండా విచారణలో వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు లేవని అధికారులు అంటున్నారు.